హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా మమ్మీ మెంతి కూర టమాటా పచ్చడి చేసింది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసిందో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మా మమ్మీ మెంతన్ కూర, కొత్తిమీర, కల్మాకు, పుదీనా అయితే తీసుకుంది. ఇప్పుడైతే టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేస్తుంది. ఈ పచ్చడి అయితే మా మమ్మీ చాలాసార్లు చేసింది, కానీ నేనైతే ఫస్ట్ టైం ఈ వీడియోలో షేర్ చేస్తున్నా ఈ పచ్చడిని. మా మమ్మీ అయితే బాగా ఆకుకూరలు తినాలని అయితే ఇలాంటివి చేస్తుంది, పచ్చళ్ళు, ఆకుకూరలు. పచ్చిమిర్చి తీసుకొని అయితే లైట్గా వేగిస్తుంది. ఇప్పుడైతే ఇది వేగించిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అయితే సైడ్కి పెట్టేసుకుంటుంది. ఇప్పుడైతే సైడ్కి పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాస్ అయితే అందులో వేసుకుంటుంది మా మమ్మీ. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ టమాటాస్ అయితే అందులో వేసుకొని బాగా కలుపుతుంది. కొద్దిసేపు టమాటోస్ని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే ఉప్పు యాడ్ చేస్తుంది మా మమ్మీ. ఉప్పు యాడ్ చేసుకొని అయితే మంచిగా కలుపుతుంది. మూత పెట్టుకొని కలిపిన తర్వాత ఇంకొక పొయ్యి మీద అయితే మా మమ్మీ నువ్వులు వేయించుతుంది లైట్గా మంచి కలర్ వచ్చేలాగా. నువ్వులతో పాటు కొంచెం జీలకర్ర కూడా అయితే మంచిగా వేగిస్తుంది. పల్లీలు, ధనియాలు కూడా మంచిగా వేగించింది మా మమ్మీ. అది నేను మీకు ఈ వీడియోలో చూపించలేదు. ఇప్పుడైతే మంచిగా ఉడకబెట్టిన టమాటాలను అయితే మంచిగా దగ్గరికి మళ్ళీ ఉడకబెట్టాలి కొద్దిసేపటి దాకా. ఫ్రెష్గా తీసుకున్న మెంతికూర, పుదీనా, కొత్తిమీర, కల్లమాకుని అయితే మంచిగా కడుక్కొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడైతే కడుక్కొని సైడ్కి పెట్టుకున్న తర్వాత అవన్నీ తీసుకొని ఉడకబెట్టిన టమాటాలు అయితే వేసేస్తుంది. మంచిగా కలుపుకోవాలి. వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుతుంది. మొత్తం వేడి అంతా వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. మంచిగా ఉడికిన తర్వాత కొంచెం అయితే చింతపండు యాడ్ చేస్తుంది. చింతపండు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూద్దాం ఫ్రెండ్స్ ఈసారి ఎట్లా అవుతుందో. ప్రతిసారి మా మమ్మీ చేసేదైతే చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి చూద్దాం ఎలా అవుతుందో. మంచిగా వేగించిన పచ్చిమిరపకాయలు తీసుకొని అలాగే పల్లీలు, ధనియాలు ఇవన్నీ అయితే అందులో వేసేసుకుంటుంది. వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు అయితే మా మమ్మీ కొంచెం ఉప్పు యాడ్ చేస్తుంది. ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటా మెంతికూర అయితే మొత్తం అందులో వేసేస్తుంది మిక్సీ గిన్నెలో వేసుకొని అయితే మళ్ళీ మిక్సీ పడుతుంది. పట్టినాక అయితే ఇలా అయ్యింది ఫ్రెండ్స్. మంచిగా అయింది, చాలా కలర్ వచ్చింది మంచిగా. ఇప్పుడు మా మమ్మీ పోపు తయారు చేస్తుంది. ఒక గిన్నె తీసుకుంది. గిన్నెలో అయితే ఆయిల్ వేసింది. ఆయిల్తో పాటు జీలకర్ర ఆవాలు అయితే వేసింది. మీరు కూడా ఈ పచ్చడి అయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మంచిగా నేనైతే కాలేజ్కి పెట్టుకొని అయితే తీసుకొని వెళ్తాను. మా మమ్మీ పచ్చడి చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కూడా వేసుకొని చాలా బాగుంది అని అయితే చెప్తారు. మా మమ్మీ ఏ పచ్చడి చేసినా చాలా బాగుంటుంది. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే కొంచెం అయితే కల్మాక యాడ్ చేసుకుంటుంది. కల్మాక యాడ్ చేసుకున్న తర్వాత అయితే మంచిగా కలుపుతుంది. కలిపిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేస్తుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుతుంది. ఇప్పుడైతే పోపు రెడీ చేసేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే. ఇప్పుడు పోపు రెడీ చేసుకున్న తర్వాత ఆ పోపునంతా పచ్చడిలోకి అయితే వేసేసింది. వేసుకొని అయితే మంచిగా కలుపుతుంది. చాలా బాగుంది కలర్ చూడడానికి. టేస్ట్ కూడా సూపర్ ఫ్రెండ్స్. అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. ఇక నేను రేపటి నుంచి అయితే 2-3 డేస్ దాకా మంచి పచ్చడి తీసుకొని వెళ్తా కాలేజ్కి. మా మమ్మీ అయితే అన్నంలో పెట్టుకొని చూస్తుంది టేస్ట్ ఎలా అయ్యిందో. మా తమ్ముడు ఉంటే వాడు కూడా టేస్ట్ చేసేటోడేమో పచ్చడి. మా తమ్ముడు హాస్టల్ కదా, మా తమ్ముడు హాస్టల్లోనే ఉంటాడు కాబట్టి నేనైతే ఇంట్లో ఉండి మా మమ్మీ చేసేవన్నీ కర్రీస్ అయితే ఎంజాయ్ చేసుకుంటా తింటా. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.